హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్టీఆర్ గారికి ఈరోజు. సో ఫస్ట్ గ్లిమ్స్ చూద్దాం, ఎందుకంటే నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. నైట్ ఫర్దర్ కొన్ని రీజన్స్ వల్ల నేను రియాక్షన్ వీడియో అనేది చేయలేకపోయాను. సో ఎర్లీ మార్నింగ్ రియాక్షన్ వీడియో దింపుతున్నాను. సో ఫస్ట్ చూసిన తర్వాత ఎండింగ్ లో మాట్లాడుకున్నాం. అబ్బా, నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది, ఎప్పుడెప్పుడు చూస్తానా ఏంటి అనేసి. ఇక్కడ మీరు చూస్తే డ్యూరేషన్ వచ్చేసి 4 minutes 29 seconds ఉంది. సో 4 minutes అంటే ఆల్రెడీ వీళ్ళు డ్యూరేషన్ గురించి ఫస్ట్ నుంచి కూడా ఒక క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. చూడండి, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ముందే చెప్తున్నాను. నాకు నచ్చితే ఏదైనా సరే, నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. సో స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు స్టీల్ కోసం, స్పైసెస్ కోసం వచ్చారు అని చెప్పేసి ఏదో ఇప్పుడు కాదు, ఇది స్వాతంత్రం రాకముందు జరిగిన బ్యాక్ డ్రాప్ అన్నమాట. అంటే నాకు తెలిసి మన నీల్ గారికి ఇలాంటి టింట్ ఇలా తీయడం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం, కానీ 250 ఏళ్ళు అంటే కొన్ని ఇయర్స్ వాళ్ళు ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఏమై ఉంటుందబ్బా? మొక్క. ఓహో, ఇదేంటిది? ఏదో పత్తిలా ఉంది మొక్క. ఓకే, ఈ మొక్కతో ఏం చేస్తారు? ఈ మొక్క వాళ్ళ ఇయర్స్ ఉండిపోవడానికి కారణమా? which produces the most addictive substance in the world. హైడ్రోయిన్. ఓకే, ఆ మొక్కతో హైడ్రోయిన్ తయారు చేస్తారు. అంటే హైడ్రోయిన్ అంటే ఇది మత్తు పదార్థమా, లేకపోతే బాంబులలో వాడే ఏదన్నా పదార్థమా? ఏంటబ్బా, ఇది కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అసలు వినడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచారు. ఈ ఫస్ట్ చూపించినవన్నీ కూడా ఏఐ అంటే విజువల్స్ లో ఉన్నాయి అబ్బా. కొన్ని 25% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. ఆ బిజినెస్ అనేది ఓకే, ఇది డ్రగ్ అబ్బా. చూడు, నరాలకి ఎక్కించుకుంటున్నారు డ్రగ్ ఇది. సో దీనికోసం బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఇంత చేశారు అని చెప్పేసి. మరి గ్లిమ్స్ ఎలివేషన్ ఉంది, ఇంత లెంత్ ఉందంటే ఇది గ్లిమ్స్ కదండి, ట్రైలరే. దాంతో వ్యాపారం రెండుగా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్. ఇంకా ఈ డ్రగ్ కి, ఈ ట్రైనింగ్ కంపెనీ అంటే ఈ ఆర్మీకి డ్రగ్ కి ఏదో సంబంధం ఉందబ్బా. డ్రగ్ ఫర్ డ్రాగన్, డ్రాగన్ టైటిల్ కూడా అదే కదా. అదే అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. From the director of Ugram, KGF Chapter 1, KGF Chapter 2, Salar Part 1, Ceasefire. Director. విలన్స్ పుట్టుకొచ్చారు. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు అని ఉంది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నాకు అనిపిస్తుంది అబ్బా, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మన బాస్ రాలేదు, ఎన్టీఆర్ గారు రాలేదు. టైగర్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పటి వరకు చూపించిన దాంట్లో మాత్రం యాజ్ యూజువల్ కేజీఎఫ్ లో ఎలివేషన్స్ ఉంటాయి కదా, నాకైతే అదే కనిపించింది. అంటే ఒకడు ఉన్నాడు, అంటే గోల్డ్ మైన్ లో వాళ్ళంతా శ్రమలు పొందుతున్నప్పుడు, వాళ్ళంతా బాధలు చిత్రహింసలు చేసి వాళ్ళని టార్చర్ పెడుతున్నప్పుడు ఒకడు ఉన్నాడు, వస్తాడు అని చెప్పేసి ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయో ఇప్పటిదాకా అవే ఉన్నాయి. చూద్దాం, ఏదో విలన్స్ పుట్టుకొచ్చారు అని ఉంది కదా, చూద్దాం. Genesis chapter 1. Genesis chapter 1. ఇది క్రిస్టియానిటీలో ఉంటుందబ్బా. ఎందుకంటే క్రిస్టియానిటీలోనే జెనసిస్ చాప్టర్ 1. ఓకే, చూద్దాం. On the first day, God created light. Okay.
ఫస్ట్ డే ఒక గొప్ప వెలుగు పుట్టింది. వెలుగు ఎవరబ్బా? ఇంతకీ ఎన్టీఆర్ గారేనా? కాదు, దాదా సర్కార్. On the second day, he created the sky and the స్కై. water. ఫస్ట్ ద నెక్స్ట్ డే స్కై పుట్టింది. స్కై ఎవరు? సంజయ్ సర్కార్, బాబీ సర్కార్. On the third day, he created ల్యాండ్, the land and the రావ్. vegetation. ల్యాండ్ అంటే రావ్, ఓకే. ఎర్త్, And on the fourth day, he made the sun and the moon and ఓకే. the ఫర్ ద stars. నెక్స్ట్ డే సన్, మూన్, స్టార్స్. అసలు ఎక్కడున్నారు ఆయన వీళ్ళు? సన్, మూన్, స్టార్స్ లాగా ఎక్కడున్నారు వీళ్ళు? ఓకే. On the fifth day, he created the creatures in the sea and the birds ఓకే. in the sky. ఫిఫ్త్ డే గ్రేటర్ స్కెచ్ అంటే జంతువులు, మృగాలు వీటన్నిటిని పుట్టించాడు దేవుడు. On the sixth day, he made the animals and the humans. సిక్స్త్ డే కూడా యానిమల్స్ ఇవన్నీ సృష్టించాడు. ఓకే. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 2 minutes 13 seconds అవుతుంది. ఇప్పటిదాకా ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక క్లిప్ కూడా రాలేదు, ఒక షార్ట్ కూడా రాలేదు. మేబీ గ్లిమ్స్ డ్యూరేషన్ చూస్తేనేమో 4 minutes 29 seconds ఉంది. అంటే దాదాపు హాఫ్ చూసేసాం ఇప్పుడు వరకు మనం. ఒక్క షార్ట్ కూడా రాలేదు దానికి సంబంధించి. అంటే ఇప్పటిదాకా ఎవరైతే విలన్స్ వీళ్ళందరూ ఉన్నారో అసలు అంటే ఎందుకు స్టార్ట్ అవ్వబోతుంది స్టోరీ అని చెప్పేసి, అంటే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇయర్స్ మన ఇండియాలోనే ఉన్నారు అని చెప్పేసి దానికి కొంత ఎలివేషన్స్ ఇచ్చిన తర్వాత జెనసిస్, బైబిల్ నుంచి జెనసిస్ తీసుకొని అక్కడ కొన్ని మూమెంట్స్ క్రియేట్ చేశారు. అంటే దేవుడు 6 రోజులు మనిషిని తయారు చేస్తాడు, జంతువులను తయారు చేస్తాడు, భూమి ఆకాశం తయారు చేస్తాడు, అండ్ సూర్య చంద్రుడు నక్షత్రాలను తయారు చేస్తాడు. అవన్నీ చెప్పుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలివేషన్ ఇచ్చారు అక్కడ జెనసిస్ ని బేస్ చేసుకుంటూ. దాని తర్వాత 7th డే ఆయన విశ్రమించిన రోజు. మరి చూద్దాం. And on the seventh day, God rested. అదో 7th డే గాడ్ రెస్ట్, ఆయన విశ్రమించిన రోజు అంటే విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు ఎవరు పుట్టారు? దాని తర్వాత ఏది షార్ట్ 2 minutes 25th seconds దగ్గర కనపడుతున్నాడు భయ్య. అంటే మరి దేవుడు విశ్రాంతి తీసుకున్న రోజు ఆయన పుట్టాడనా లేకపోతే ఏముంది చూద్దాం. భయపడుతున్నాడు. దాని తర్వాత The devil was born. ఓకే, డెవిల్స్ పుట్టాయని చెప్తున్నారు. డెవిల్స్ వార్ పుట్టిందంట. సో ఇక్కడ మీరు చూడండి, ఆ లేడీని చూస్తే మీకు కేజీఎఫ్ లాగానే అనిపించట్లేదు. అంటే ఒక మదర్ చేతిలో ఒక బేబీ, నాకు తెలిసి ఆ బేబీ ఎన్టీఆర్ గారేమో అనుకుంటున్నాను. సో అలా ఇలా పుట్టించాడు అని చెప్పేసి ఇట్లా చేతులెత్తి ఇలా చూపిస్తుంది బేబీని. మేబీ చూద్దాం. ఎన్టీఆర్ గారు ఎంట్రీ అబ్బాయి. వావ్ చూసి అక్కడ నిలబడి ఉన్నాడు. హ్యాపీ బర్త్డే. లిగర్ లూజర్. సారీ అండి, నాకు ఇంగ్లీష్ లో కొంచెం వీక్. లూజర్. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే దేవుడు ఎన్టీఆర్ గారికి ఒక అంటే ఒకటి ఇచ్చారంట, ఒక బహుమతి. అంటే లైక్ ఒకటి ఇచ్చారు. సో అది ఏంటంటే ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం, అంటే మతిమరుపు అనుకోవచ్చు. లైక్ ఎన్టీఆర్ గారేనా? ఏంటి ఇంత పక్కగా ఉన్నారు అసలు? అంటే ఆర్మీ బ్యాక్ డ్రాప్ కదా, అంటే అంత పలసగా ఉండాలని తయారు చేశారు ఏంటండి? నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. ఏమన్నా డైలాగ్ బ్రో? ప్రశాంత్ గారు డైలాగ్ రాసింది.
ఏమన్నా ఉందా డైలాగ్ అసలు? ఓ వన్ మోర్ రిపీట్ చేస్తానబ్బా. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలు కనపడతాయి. ఏమన్నా పెట్టాడా డైలాగ్ అసలు? నిద్రపోయేటప్పుడంట చంపిన శవాలు ఆయన కళ్ళకి రావంట, బ్రతికున్న శత్రువుల ముఖాలే కళ్ళకి వస్తాయంట. వేరే లెవెల్ ఉంది కదా డైలాగు. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. హ్యాట్స్ ఆఫ్ భయ్యా, పొరపాటును కూడా నా కల్లోకి నువ్వు రావద్దు, మీరు రావద్దు. ఏమన్నా డైలాగ్ రాశారా భయ్యా? ఇది ఊచుకోతే కదా. అంటే ఎన్టీఆర్ గారు 2 minutes 25 seconds తర్వాత ఆయన షార్ట్ కనపడినా కూడా, అండ్ ఆయన బర్త్డే ఆ షార్ట్ నుంచి ఇప్పటిదాకా వేరే లెవెల్ ఉంది. నాకు బిఫోర్ వదిలిపెట్టాను, దాని తర్వాత సంగతి నాకంతా కేజీఎఫ్ సలారు ఈ ఫీల్ ఇచ్చింది, కానీ ఇది మాత్రం అసలు పూర్తి డిఫరెంట్ అంటే పూర్తిగా ఉంది డిఫరెంట్. అసలు ఆయన లుక్ ఎలా ఉంది? ఇక్కడ చూసారా సింబల్, ఇక్కడ నా కళ్ళకి మీరు రావద్దు అన్నప్పుడు జస్ట్ ఒక 2 lights వచ్చాయి. ఫస్ట్ ఒక కళ్ళు లాగా నెంబర్ పైన ఒకసారి ప్లే చేస్తాం చూడండి. పొరపాటును కూడా నా కల్లోకి రావద్దు, నా కళ్ళకి రాదు. కళ్ళు లాగా వచ్చాయి చూడండి. డ్రాగన్. నా డౌట్ ఏంటంటే చాప్టర్ 1 చాప్టర్ 2 అయితే లేదబ్బా, దానికంటే జస్ట్ డ్రాగన్ టైటిల్ డిజైనింగ్ అదరగొట్టారు. అదే ప్యాటర్న్ అబ్బా, బిఫోర్ ప్యాటర్న్ ఇది. ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తున్నారు. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విలన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ నీదే సార్. ఎవరబ్బా? మీరే అవ్వాలి. అసలు ఎన్టీఆర్ గారి లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయబ్బా. ఆయన లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి, పిచ్చ క్యాక్ ఉన్నాయి తెలుసా. అంటే ఎప్పుడు చూడని ఎన్టీఆర్ గారిని ఇలా మొత్తం బక్కగా అయిపోయింది, కొద్దిగా అక్కడక్కడ బాగా టైట్ పెన్స్ పెట్టినప్పుడు అంత వర్త్ అనిపించలేదు, కానీ కొన్ని షార్ట్స్ వేరే లెవెల్ ఉన్నాడు. ఏంటి ఇక్కడ కొమరం భీమ్ వచ్చాడు, సేమ్ కదా. ఓకే, ఏదో గట్టిగా ప్లాన్ చేశారు భయ్యా. డ్రాగనే అయిపోయినా 11వ నెల 11వ తారీఖు 6వ నెల 2026. మళ్ళీ నెక్స్ట్ ఇదే నెలలో, ఈ నెల కూడా కాదు, ఇది 5th, మళ్ళీ June 11న 2027లో రాబోతుంది సినిమా. అబ్బాబ్బాబ్బాబ్బా 1 year. డ్రాగన్ దీనికి చాప్టర్ 1 లేదు, తోటకూర ఏమి లేదు భయ్యా. ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ డ్రాగన్ అంతే, దాని కింద పేర్లు పైన పేర్లు ఏమి లేవు. డ్రాగన్ అంటే డ్రాగన్. కూత పోసారు కదా భయ్యా, ఏమన్నా ఉందా? బాబా నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అబ్బా. అసలు డైలాగ్స్ ఉన్నాయి చూడండి భయ్యా. ఎన్టీఆర్ గారు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక హైప్ కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మన ఎన్టీఆర్ గారు విశ్వరూపం కనబడుతుంది జస్ట్ గ్లిమ్స్ లో. సినిమాలో ఎలా ఉంటుందో చూడండి, ఒక్క డైలాగ్ భయ్యా, అది ఆ ఒక్క డైలాగ్ ని ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి. నేను నిద్రపోయేటప్పుడు చంపిన వాళ్ళ ముఖాలు నా కల్లోకి రావు, నీ బతికున్న శత్రువుల ముఖాలే నా కళ్ళకి వస్తాయి. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, మని అమ్మ దయచేసి పొరపాటును కూడా నా కల్లోకి మీరు రావద్దు. వేరే లెవెల్ ఉందబ్బా, మంచి ఎమోషన్ ఉంది, మంచి యాక్షన్, రూత్లెస్ యాక్షన్. అసలుకి
చూడాలి. ఇక మళ్ళీ నెక్స్ట్ ట్రైలర్స్ కానీ మళ్ళీ గ్లిమ్స్ కానీ ఏ ఒకటి వస్తాయి, చూద్దాం, మాట్లాడుకుందాం. నాకు తెలిసి 11th June 2026 అన్నారంటే మళ్ళీ బర్త్డే, ఆయన బర్త్డే ఉన్నప్పుడే ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వచ్చు. అంటే డేట్ అనేది 2027 అండ్ 11th 6th అని ఇచ్చారు, కానీ అది కన్ఫర్మేషన్ పెట్టుకోవద్దు మనం, ఎందుకంటే పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఏమో చెప్పలేము, చూస్తున్నాం కదా ఒక పక్క. సో ఏదేమైనా కానీ నాకు ఎన్టీఆర్ గారి గ్లిమ్స్, డ్రాగన్ గ్లిమ్స్ అయితే మాత్రం ఉర్రం మాస్ అబ్బా, ఉర్రం మాస్. మనం ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి ఏం చేస్తాడ్రా ఈసారి, ఏం చేస్తాడ్రా అనుకున్నాం, కానీ ఓకే ఆయన మదర్ సెంటిమెంట్ పెట్టని ఏదైనా పెట్టనివ్వండి, ఓకే చాలా అంటే చాలా బాగుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన ఏది పెట్టుకున్నా కూడా, అండ్ ఫ్యాన్స్ కావాల్సిన ఫుల్ మీల్స్ రెడీ అవుతుంది. ఫుల్ మీల్స్ కూడా కాదు, ఇది మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. అండ్ 2027 June వరకు వేచి చూడండి, మటన్ బిర్యానీ కడుపు నిండా అరగిద్దాం. ఓకే, సో ఇది గైస్ ఇవాళ డ్రాగన్ గ్లిమ్స్ రియాక్షన్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్ ఎ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను 4 minutes అబోవ్ ఉందిరా గ్లిమ్స్ అనగానే, అది గ్లిమ్స్ ఎందుకు అవుతుంది, ట్రైలర్ కదా అవుతుంది, గ్లిమ్స్ కి అంత డ్యూరేషన్ ఉంది అనుకున్నాను. అండ్ ఎన్టీఆర్ గారి పోర్షన్ వరకు చూస్తే మాత్రం 2 minutes బిలోనే ఉంది భయ్య, ఎక్కువైతే లేదు, 2 minutes బిలోనే ఉంది. ఎందుకంటే దాదాపు ఆయన 2 minutes 32 seconds దగ్గర కనపడుతున్నారు ఆయన, అంటే ఆయనది 2 minutes ఉంది. సో ఆయన పోర్షన్ వరకు మనం గ్లిమ్స్ అనుకోవాలి, మిగతాదంతా కూడా నీల్ గారి ఎలివేషన్స్ అవి, అంటే ఆయన రాసుకున్న స్టోరీ వైజ్ గా. అండ్ జెనసిస్ కి అండ్ స్టోరీకి ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక డైలాగ్స్ ఇచ్చారు చూడండి. ఆఫ్టర్ దట్ 2027 కోతగా వస్తుంది థియేటర్ లో, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.